దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజుకైనా దేవుని వాక్యము మనము ఏషియా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చూడబోతున్నాం. మంచు విడిపోవునట్లుగా నేను నిన్ను అతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము అని రాయబడి ఉంది. ఈ వాక్యం నాకు చాలా నచ్చింది. ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, నేను కొంతసేపు ఆలోచించాను ఈ వాక్యం చదువుతున్నప్పుడు. ఇక్కడ రాయబడి ఉంది మంచు విడిపోవునట్లుగాను. ఇప్పుడు మనం తెల్లవారుజామున చూసినట్లయితే మంచు పడుతూ ఉంటుంది. ఇంకా మంచు అని చెప్పవచ్చు. తర్వాత ఇంకా నెక్స్ట్ రాయబడి ఉంది మబ్బు అని ఉంది. అంటే మనము ప్రయాణం చేస్తున్నప్పుడు, ఉదయకాలం కొన్నిసార్లు ప్రయాణం చేస్తున్నప్పుడు, అంటే కొన్నిసార్లు కరెక్ట్గా రోడ్డు కనబడదండి. యూరోప్ అంతా పోతే అలాగే ఉంటుంది. అప్పుడు మనం అంటాం మబ్బు మబ్బుగా ఉంది అని అంటాం. సో మబ్బు మంచు పైనుండి కింద పడుతూ ఉంటుంది, మబ్బు మన ఎదుట కనబడుతూ ఉంటుంది. అంటే ఈ మబ్బు మంచు రెండు దాదాపు ఒకటే అని మనం చెప్పవచ్చు. ఇవి రెండు కూడా ఎలా ఉంటుందంటే, దాన్ని మనం పట్టుకోలేము, దాన్ని మనం సమకూర్చలేము. అంటే ఒకవేళ నీళ్ళుగా కొన్నిసారి ఇళ్ళ మీద పడి అది కారుతూ ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఈ మబ్బు మంచు కూడా ఎండ రాగానే ఏమవుతుంది తెలుసా? కరిగిపోతుంది, అది కనపడకుండా పోతుంది. అయితే ఈ వాక్యంలో మనం చూస్తున్నాము మంచు విడిపోవునట్లుగా. అంటే మంచు ఏం చేస్తుందంట? విడిపోతుంది. ఆ రీతిగాను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లు, అంటే మన అతిక్రమములను ఏం చేస్తున్నాడంటే దేవుడు మంచు విడిపోయినట్టు, కనబడకుండా పోయినట్టు. ఇంకా రాయబడి ఉంది మబ్బు తొలగినట్లుగా. మబ్బు ఏమైపోతుందండి? మబ్బు కొంతసేపు ఉంటుంది, అది తొలగిపోతుంది. మేము మొన్న రాత్రి కార్లు ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నాం. అలా వస్తున్నప్పుడు అదిగో ఒకడు ఫుల్ మంచుగా ఉందని ఆ కార్ దగ్గర రాగానే అది కనబడకుండా పోయింది. అందుకే రాయబడి ఉంది మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను. అంటే దేవుడు నా పాపములను తుడిచివేశాడు, నా అతిక్రమములను క్షమించి వేశాడు. ఎలా అంటే ఒక మబ్బు తొలగిపోతున్నట్లు, అదే రీతిగా మంచు విడిపోవునట్లు మన పాపములను మన అతిక్రమములను ఆయన తుడిచివేశాడంట. అలా చెప్తూ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇవన్నీ నీ గురించి నేను చేశాను కదా, నువ్వేం చేయాలి? నా యొద్దకు మళ్ళుకొనుము అని అంటున్నాడు. టర్న్ అంటు మీ, కమ్ అంటు మీ. దేవుడు అంటున్నాడు ఇవన్నీ నేను నీకు చేశాను, నీ పాపంను తొలగించాను. అది మబ్బు వలె పోయింది, అది మంచు వలె పోయింది, అది తొలగిపోయింది నీ యొద్ద నుండి. నా యొద్దకు టర్న్ టువర్డ్స్ మీ అని చెప్తూ నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటున్నాడు. విమోచించి ఉండడం ఎలా జరిగింది? పాత నిబంధనలో మనం చూస్తే ఈసాకుకు బదులుగా అని రాయబడి ఉంది బైబిల్లో. ఇన్స్టెడ్ ఆఫ్ ఐజక్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. ఇన్స్టెడ్ అనే వర్డ్ ఇన్ ద స్టెడ్ అంటే ఈ స్థానంలో ఈసాకుకు బదులుగా దేవుడు ఒక పొట్టేళ్లను ఇచ్చి ఏ రీతిగా అబ్రహామునకు ఈసాకును తిరిగి ఇచ్చాడో, టుడే వీఆర్ రిడీమ్డ్ బై ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. ఈరోజు యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం విమోచించబడి ఉన్నాము. ఆయన రక్తము ద్వారా మనం విమోచించబడి ఉన్నాము గనుక మన కొరకు ఒక గొర్రె పిల్లను కాదు. బాప్తిస్మా ఇచ్చే యోహాను యేసును చూసినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. 2 సార్లు చెప్తున్నాడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో. ఆ రీతిగా మనం చూస్తే మన పాపం అన్నిటినీ కూడా మోసుకొని ఆయన పోయి ఉన్నాడు. మనల్ని దోషులుగా తీర్పు తీర్చే అధికారము ఈ ప్రపంచంలో ఏ విషయంలో అయినా ఎవరికి లేదండి, దేవునికి తప్ప. మనం ఎవరైనా ఇంకొకరిని మనం దోషులుగా తీరుస్తున్నామంటే మన యేసు ప్రభు మీద నేరం మోపినట్టు అవుతుంది. అయితే మనం ఈరోజు మన నిర్దోషులుగా ఇక్కడ మనం చూస్తున్నాము. మన పాపము నుండి మనం ఏ రీతిగా మనం విడిపించబడినామో, మన అతిక్రమము ఏ రీతిగా తొలగిపోయిందో మనం ఈరోజు మనం ఏం చేయాలంటే అది జ్ఞాపకం చేసుకొని, నా కొరకు యేసు ప్రభు నన్ను విమోచించి ఉన్నాడు. ఒక గొర్రె పిల్లకు ప్రతిగా తన్ను తాను
అర్పించాడు అని చెప్పి ఆయన యొద్దకు మనం మళ్ళినప్పుడు ఆయన మన యందు చాలా సంతోషపడతాడు. మనల్ని అంగీకరించి తన బిడ్డలుగా చేర్చుకొని ఆయన మన యందు సంతోషపడి మనతో ఉండి యుగ సమాప్తి వరకు మనకు తోడుగా ఉంటాడన్న నిశ్చయంతో మనం జీవించుదాం. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభువా ఎవరెవరు నీ వైపు చూస్తున్నారో మా దోషములను క్షమించి మీ యొద్దకు మేము మళ్ళీ వచ్చినప్పుడు ప్రభువా మా యొక్క పాపములను ప్రభువా హిమము వలెనో తండ్రి ఏ రీతిగా ప్రభువా మంచు వల అది కరిగిపోతుందో ఆ రీతిగా ప్రభువా కనపడకుండా మీరు చేసినారు ప్రభువా. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. మమ్మల్ని మీ చేతికి అర్పిస్తున్నాం తండ్రి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.